నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి నుంచి దూకుడు మీద ఉన్న టీమిండియా ఫైనల్కు దూసుకు వెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జరగనున్న తొలి సెమీఫైనల్పై అందరి దృష్టి పడింది. ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా ప్లేయర్స్ సిద్ధమవుతున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిని ఎవరూ మర్చిపోలేదు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపనున్న నేపథ్యంలో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాను ఇంటికి పంపించాలని ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. నాతో పాటు ఎప్పట్లానే ఈ డిస్కషన్లో స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే హెడ్ కోచ్ సయ్యద్ గారు కూడా నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ పోతాం. గుడ్ ఈవినింగ్ శివ. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడదాం మనం. ఎట్లా అనిపించింది నిన్న మ్యాచ్ చూసినప్పుడు? మీరు ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశారు లాస్ట్ టైం, ఇద్దరు కూడా ప్రిడిక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. సయ్యద్ గారు 50-50 అన్నారు, మీరు 60-40 అన్నారు. అన్నట్టుగానే ఇండియా విన్ అయినటువంటి సిచ్యువేషన్. ఫస్ట్ నిన్నటి మ్యాచ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నిన్నటి మ్యాచ్ స్టార్టింగ్లో ఎప్పుడైతే మనకి కోహ్లీ, రోహిత్ అవుట్ అయ్యారో 30 for 3 దగ్గర టెన్షన్ క్రియేట్ అయింది. అదే న్యూజిలాండ్ బౌలర్స్ కూడా చాలా ఎఫిషియెంట్. వాళ్ళు రన్స్ ఇవ్వట్లేదు, రన్స్ రావట్లేదు. మీకు సరే ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పార్ట్నర్షిప్ బిట్వీన్ అక్షర్ పటేల్ అండ్ శ్రేయస్ అయ్యర్, దాంతో మనకు కొంత ఊరట లభించింది. బట్ 249 మాత్రం చేశారు మనం. అది సరిపోదేమో అని అనిపించింది. బట్ మన ఇండియన్ టీం ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే ప్లేయింగ్ విత్ 4 స్పిన్నర్స్. నాకు తెలిసి గతంలో ఎప్పుడు 4 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్తో మనం ఏ మ్యాచ్లో వన్డే మ్యాచ్లో వెళ్ళలేదు. ఓకే, సో 4 స్పిన్నర్స్తో వెళ్ళారు. బట్ పిచ్ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. దాంతో ఏంటంటే అది మనకి అడ్వాంటేజ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ స్పిన్నర్స్ 40 overs బౌలింగ్ చేశారు. 40 overs మ్యాచ్ సెటిల్ చేశారు. సో మన స్పిన్నర్స్ ఆడడంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. 4 స్పిన్నర్స్ కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. 4 కూడా టైట్ బౌలింగ్ చేశారు, రన్స్ ఇవ్వలేదు. ప్లస్ వాళ్ళకున్న ఆ పిచ్ నుంచి ఉన్న హెల్ప్ని చాలా బాగా, ర్యాంక్ టర్నర్ అయితే కాదు, స్లో టర్నర్. ఆ స్లో టర్నర్ మీద స్పిన్నర్స్ని ఆడడం, షాట్స్ కొట్టడం ఇబ్బందిగా ఉంది. సో అందుకని ఆ చిన్న స్కోర్ చేసినా సరే 249ని మనం ఈజీగా డిఫెండ్ చేసుకున్నాం. అండ్ మనం ముందు డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా పిచ్ గురించి మాట్లాడుకున్నాం. అదే ఇండియన్ టీంకి కొంత అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఆల్రెడీ ఆడుతూ ఉన్నారు కూడా కాబట్టి అది కొంత అడ్వాంటేజ్ అవ్వచ్చు అనుకున్నాం. అది ప్లస్ అయింది అనుకోవచ్చా? డెఫినెట్గా ప్లస్ అయింది. అది మన వాళ్ళు ఆ పిచ్ని బాగా రీడ్ చేశారు. ఓకే, అంటే పిచ్ చూస్తే మీకు అది ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి అర్థం కాదు. కానీ మన వాళ్ళు నేను చూడగానే అర్థమైంది ఏంటంటే ఇది ఖచ్చితంగా డ్రైగా ఉంది పిచ్, స్పిన్నర్స్కి గ్రిప్ అవుతుందని చెప్పి అర్థం చేసుకొని 4 స్పిన్నర్స్తో బరిలో దిగారు. అది మాస్టర్ స్ట్రోక్. ఓకే, అది బ్రహ్మాండంగా పనిచేసింది. రైట్. సయ్యద్ గారు, మీ ఒపీనియన్? న్యూజిలాండ్ మనం చూస్తున్నప్పుడు లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి విన్నింగ్ వే ఉంటాయి. అక్కడ మనం 6th మ్యాచ్ మనం ఆపినాం. సో అది కూడా విరాట్ కోహ్లీ క్యాచ్ చూడండి, గెన్ ఫిలిప్స్ బిఫోర్ ద ఫీల్డింగ్ రవీంద్ర జడేజా క్యాచ్. సో ఇది ఫీల్డింగ్ వర్సెస్ నాకు చాలా, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము అన్నాం, వరుణ్ చక్రవర్తికి ఆడిపిస్తారో లేకపోతే వాషింగ్టన్ సుందర్తో. ఫింగర్ స్పిన్నర్స్, రిస్ట్ స్పిన్నర్స్కి చాలా తేడా ఉంటుంది. యాజ్ ఎ కోచ్ నేను క్రికెట్ అకాడమీ నడిపిస్తున్నాను. సో యాజ్ ఎ కోచ్ ఫింగర్ స్పిన్నర్స్కు ఈజీ రీడ్ చేసుకోవచ్చు. బట్ రిస్ట్ స్పిన్నర్కి కాంట్ రీడ్, ఎందుకంటే బాల్ పిచ్ అయ్యి రూపడి వస్తుంది. మిస్టీ స్పిన్నర్స్ కానీ ఫింగర్ స్పిన్నర్స్ కానీ ఆ బోత్ డిఫరెంట్. బట్ నిన్న సురేష్ అయ్యర్ ఆడుతప్పుడు అండ్ వాళ్ళు ఆడుతప్పుడు చూసారు, సురేష్ అయ్యర్ స్పిన్నర్స్కి ఈ ప్లే వెరీ వెల్. బట్ కొంచెం అక్కడ స్ట్రగ్లర్ ఫస్ట్ 3 wickets పోయిన తర్వాత అది అక్షర్ పటేల్ వండర్ఫుల్. అదే ఫినిషింగ్లో చూసుకుంటే ఫినిషింగ్లో మనకి హార్దిక్ పాండ్యా అదే సేఫ్, అదే 30-40 రన్స్ మనకు రాకపోతే చాలా ఇంపార్టెంట్ రన్స్, విన్నింగ్ రన్స్ టాప్ ఆర్డర్ చేస్తారు, రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ లో ఆర్డర్లో హార్దిక్, కేఎల్ రాహుల్ కానీ 20-30 రన్స్. అదే మనం చూసుకుంటే ఈ హార్దిక్ పాండ్యా 45 రన్స్, అవి చాలా ఇంపార్టెంట్ రన్స్, మ్యాచ్ విన్నింగ్ రన్స్ అవి. అవే 3 మనం ఇప్పుడు దాకా నేను 83-84 నుంచి చూస్తున్నా సార్. ఇండియా నెవర్ ప్లేన్ 4 స్పిన్నర్స్, ఎప్పుడు 2 కానీ 3 కానీ పేస్ బౌలర్స్ మనకి. సో 3 అది చాలా ఇంపార్టెంట్స్ మనకి, ఎందుకంటే రన్స్ అక్కడ ఒక వికెట్ అక్కడ కేన్ విలియమ్సన్ ఓన్లీ ఒకడే అక్కడ కొంచెం 60-70 రన్స్ వచ్చినాయి. లేకపోతే ఒక 2 క్యాచెస్ కీపర్ మిస్ అయింది, 2 క్యాచెస్. ఆ క్యాచెస్ బిఫోర్ మనం పట్టుకుంది ఇంకా తొందరగా. బట్ ఇండియా మైండ్ సెట్ చాలా మంచిగా ఉంటుంది అది, ఎందుకంటే పిచ్లో కానీ ఇప్పుడు వెంకటేశ్వర చెప్పినలాగా మన పిచ్ ఎట్లా ఉంది, పెద్ద గ్రౌండ్ ఆల్రెడీ మాకు తెలుసు గ్రౌండ్ పెద్దగా ఉంది, మరి యూ కాంట్ హిట్ సిక్సర్స్ అవి. సో అది అడ్వాంటేజ్ ఉంది మనకి. అది నిన్న మాయిశ్చర్ కూడా ఏం పడ్డలే, మంచిగా ఉండే గ్రౌండ్, ఫిట్నెస్ లెవెల్ మనది కూడా తో ఆడినారు మనం చాలా. ఎందుకంటే ఒక్కొక్క రన్ వాళ్ళకు ఇయ్యలే మనం, వాళ్ళు కొట్టనిపోయినారు, అదే మిస్ అయింది వాళ్ళకి. వెంకటేష్ గారు, చూసాం అసలు ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది. అండ్ ఇండియా గెలిస్తే ఎవరితో ప్లే చేస్తుంది అనే ఒక ఉత్కంఠ కూడా కంటిన్యూ అయింది. ఆస్ట్రేలియాతో ఆడుతుందా, సౌత్ ఆఫ్రికాతో ఆడుతుందా ఇది కొంత ఉండేది. మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది, ఆస్ట్రేలియాతో ఆడబోతున్నాం మ్యాచ్. ఎట్లా ఉండబోతున్నాను కావాలి, 2 టీమ్స్ ఎట్లా ఉన్నాయి? ఆస్ట్రేలియాతో ఇప్పుడు కూడా టఫ్ అండి, ఎందుకంటే ఆస్ట్రేలియా నాకౌట్స్లో చాలా బాగా ఆడతారు. ఒక్కసారి నాకౌట్కి వచ్చారంటే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఓకే, సో ఐ థింక్
మన టీం ఇప్పుడు ఇంతవరకు ఎంత బాగా ఆడారో అదే రకమైన గేమ్ ఆడితే బాగుంటుంది. పర్టికులర్గా ఏంటంటే సీనియర్స్ లైక్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళు మరింత ఎఫెక్టివ్గా మరింత బిగినింగ్స్ ఆడితే మనకు ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం మనం సీనియర్స్ అవుట్ అయిన 30-3 నుంచి మన మిడిల్ ఆర్డర్ ఎంత సాలిడ్గా ఉంది. శ్రేయస్ అయ్యర్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, హార్దిక్ పాండ్యా, రాహుల్. సో మనకి 30-3 నుంచి మనం బ్రహ్మాండంగా రికవర్ కాగలిగాం. గతంలో ఇలా అయ్యేది కాదు. వీ యూస్ టు డిపెండ్ మోస్ట్లీ ఆన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా. సో వాళ్ళు ముగ్గురు అవుట్ అయినా సరే మన మిడిల్ ఆర్డర్ చాలా రిజైలియంట్గా చాలా బాగా వాళ్ళు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఈ సీనియర్స్ కూడా బాగా ఆడాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి టీంకి అగేన్స్ట్గా మీరు సీనియర్స్ బాగా ఆడాల్సిన అవసరం. ఆస్ట్రేలియాకి ఏంటంటే వాళ్ళకి కొంత వీక్గా ఉన్నారు, బౌలింగ్ చాలా వీక్గా ఉంది. అంతేకాకుండా దే ప్లేడ్ జస్ట్ 1 మ్యాచ్, ఒకే మ్యాచ్ ఆడారు. ఫుల్ మ్యాచ్ ఆడింది ఒక మ్యాచ్ ఇంగ్లాండ్తో ఆడారు. ఎందుకంటే 2 మ్యాచ్లు వాళ్ళు వర్షం వల్ల రద్దు అయిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్తో కూడా మ్యాచ్ వాళ్ళు సగమే ఆడారు. సో వాళ్ళకి పెద్దగా ప్రాక్టీస్ కూడా లేదు, టీంలో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, మెయిన్ బౌలర్స్ లేరు. ఇంకా తాజాగా వాళ్ళ మరొక ప్లేయర్ మాథ్యూ షాట్ కూడా ఇంజరీ అయింది. సో వాళ్ళకి చాలా ఇన్ఎక్స్పీరియన్స్ టీమ్ కనిపిస్తుంది. బట్ స్టిల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ట్రావిస్ హెడ్ ఉన్నంత వరకు ఆ టీం స్ట్రాంగే. ట్రావిస్ హెడ్ ఎప్పుడు మనకి హెడేక్గానే ఉంటాడు. సో ట్రావిస్ హెడ్ ఉన్నాడు, వాళ్ళ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు, మ్యాక్స్వెల్. సో వీళ్ళు చాలా డేంజర్. కొత్తగా జాష్ ఇంగ్లీష్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. అంటే మన టాప్ ఆర్డర్ చూసుకుంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు చూసుకుంటే కొంత వీక్గానే ఉందని అనుకోవాలా? అంటే కోహ్లీ చేస్తున్నటువంటి మొన్న సెంచరీ కావచ్చు పాకిస్తాన్ మీద, రోహిత్ కూడా కొడుతున్నటువంటి హిట్స్ కావచ్చు, పర్లేదు అని అనుకోవచ్చా, లేదంటే వీక్గా ఉందని అనుకోవాలా? శుభ్మన్ గిల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన మొదటి 2 మ్యాచ్లు బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ ఒక సెంచరీ చేశాడు. నిన్న మ్యాచ్లో అతను అవుట్ అయ్యాడంటే ఒక ఎక్స్ట్రాడినరీ క్యాచ్ అవుతాడు. మామూలుగా అయితే బౌండరీకి వెళ్ళే బాల్ అది ఆల్మోస్ట్ డిఫైయింగ్ గ్రావిటీ. అంటే అసలు గ్రావిటీ అనేది లేకుండా సింగిల్ హ్యాండ్తో అలా ఎగిరి ఎలా పట్టుకున్న జాంటీ రోడ్స్ కైండ్ ఆఫ్ క్యాచ్ అది. సో విరాట్ కోహ్లీ ఫామ్ మీద పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు. అలాగే రోహిత్ శర్మ కూడా ఆల్రెడీ స్కోర్డ్ 140. రోహిత్ మనకు తెలుసు అతను ఇప్పుడు ఆడుతున్న తీరు, స్టార్ట్లో మంచి స్టార్ట్ అందిస్తున్నాడు. సో ఐ థింక్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ విషయంలో కూడా నాకు పెద్ద వరీ ఏం లేదు. డెఫినెట్గా బాగా ఆడుతుంది. అది మనం అనుకున్నట్టుగా ఆస్ట్రేలియా బౌలింగ్లో అంత స్ట్రెంత్ లేదు. దెర్ ఇస్ నో ప్యాట్ కమిన్స్, హ్యాజల్వుడ్, స్టార్క్ లాంటి బౌలర్స్ లేరు. స్పెన్సర్ జాన్సన్ వీళ్ళందరూ, నేథన్ ఎల్లిస్ వాళ్ళంతా సేమ్ క్వాలిటీ బౌలర్స్ కాదు వీళ్ళు. కాబట్టి ఇండియా గతంలో ఆస్ట్రేలియా మనల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇదే వన్డే ఫార్మాట్లో మనం ఫైనల్లో కూడా వాళ్ళ చేతిలో ఓడిపోయాం. బట్ దట్ ఆస్ట్రేలియన్ టీమ్ అండ్ దిస్ ఆస్ట్రేలియన్ టీమ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. రైట్. సయ్యద్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు 2 టీమ్స్ ఎట్లా ఉన్నాయి కంపారిజన్లో చూస్తే, ఆస్ట్రేలియా కావచ్చు ఇండియా కావచ్చు, ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? సో ఆస్ట్రేలియా టీం మనం చూసుకుంటే ఇప్పుడు మాథ్యూ షాట్ అక్కడ కొంచెం వాళ్ళకి మైనస్ పాయింట్ అయింది. అదే మిడిల్ ఆర్డర్ వల్ల వాళ్ళు చూసుకుంటే మిడిల్ ఆర్డర్ మనస్ లవేషన్ కానీ జాస్ ఇంగ్లీష్ హీస్ ప్లే వెరీ వెల్ ఫస్ట్ మ్యాచ్లో 120. దాని తర్వాత మనకి అలెక్స్ క్యారీ ఈ ప్లేయింగ్ వెరీ వెల్. దాని తర్వాత మ్యాక్స్వెల్ వాళ్ళు కూడా మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర సర్లు గారు పేస్ బౌలర్స్ అది స్ట్రెంత్ లేదు పేస్ బౌలర్ది. మనం అదే చూసిన వాళ్ళు శ్రీలంకలో పోయి 2 మ్యాచ్ వాళ్ళు సిరీస్ ఓడిపోయి వస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ మనకి సేమ్ టీం అదే, మనకు ఒక టీం చేంజెస్ కాదు. సో ఇక్కడ మన ఏషియన్ ట్రాక్స్లో కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది స్పిన్నర్స్కి. అక్కడ కూడా శ్రీలంకలో పోయినారు వాళ్ళు. మనం యాషెస్లో అక్కడ పోయిన మన బోర్డర్ గవాస్కర్ కోటి వాళ్ళు కొట్టి పంపించారు మనకి. ఆ టీం డిఫరెంట్, ఈ టీం డిఫరెంట్. ఇప్పుడు స్మిత్ మీద క్యాప్టెన్సీ ఇచ్చి 2-3 అక్కడ యాక్చువల్ బౌలింగ్ స్ట్రెంత్ అంత లేదు అక్కడ. సో బ్యాటింగ్ స్ట్రెంత్ మనం చూసుకుంటే ఈజ్ వెరీ గుడ్ బ్యాటింగ్ సార్. సో టాప్ ఆర్డర్ చూసుకోండి, మ్యాక్స్వెల్ కానీ, అలెక్స్ క్యారీ కానీ, జాస్ ఇంగ్లీష్, లబెషన్ ఆల్ మిడిల్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది బ్యాటింగ్ వాళ్ళది. సో మనం ఆపాలి అంటే వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ టాస్ మనం గెలిస్తే 100% గోయింగ్ టు బ్యాటింగ్ తీసుకుంటే 270-280 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్. మనం సేమ్ స్ట్రెంత్తో వెళ్ళాలి, 4 స్పిన్నర్స్ 2 పేస్ బౌలర్స్. సో మనది కూడా మిడిల్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం లాస్ట్ మ్యాచ్ చూసినాం 33 for 3 ఉండే తర్వాత 250-249 రన్స్ అవి మంచి స్కోర్ ఆ గ్రౌండ్లో బ్యాటింగ్ చూసుకొని. మనం అంత చెప్పలేము మరి. బట్ దిస్ ఇస్ ద రివేజ్ టైం ఇన్షాల్లా. మనం 2011లో కూడా సెమీఫైనల్స్లో వాళ్ళకి కొట్టినాం. దట్ టైమ్ ఇస్ ద డిఫరెంట్ టీమ్. ధోని కానీ, యువరాజ్ సింగ్ కానీ, ఆ డిఫరెంట్ టీం ఉండే సురేష్ రైనా కానీ. బట్ ఈ మైండ్ సెట్ కోహ్లీ అదే మైండ్ సెట్తో మనం అట్లా అదే చెప్తాడు అక్కడ 2011లో మనం కొట్టినాం ఆల్రెడీ వాళ్ళకి. ఇన్షాల్లా ఇప్పుడు కూడా కొట్టి మనం ఫైనల్స్లో ఆడతాం. అంటే బౌలింగ్ టీమ్స్ ఒకసారి కంపేర్ చేసుకుంటే 2 టీమ్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి? అండ్ సేమ్ టీమ్తోనే ఇండియా మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది అనుకోవాలి, ఏమైనా చేంజెస్ ఉన్నాయి అనుకోవాలి? వరుణ్ చక్రవర్తి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న మనం చూసాం 5 వికెట్స్ ఇవన్నీ కూడా. సేమ్ టీమ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ 100% కంటిన్యూ ఆడతారు. ఎందుకంటే శ్రీలంకలో మనం చూసినాం. మనం సేమ్ టీమ్ ఆస్ట్రేలియా శ్రీలంకకి స్పిన్నర్స్కి వాళ్ళు ఆడలేరు. సో అదే మనం టాక్టిక్తో వెళ్తారు. ఎందుకంటే హర్షద్ పటేల్ ఈ బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తున్నాడు. 40 రన్స్ అవి సురేష్ అయ్యర్తో చూసుకోండి. వరుణ్ చక్రవర్తి 10
ఓవర్స్ కానీ రవీంద్ర జడేజా ఆ 10-20 రన్స్ అవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఈ బౌల్డ్ వెరీ వెల్. ఈ చూడండి టర్నింగ్ నిన్న మనం చూసిన 4-5 బాల్స్ సార్ ఆల్మోస్ట్ 7 to 8 inches టర్న్. సో అంత టర్న్ల పిచ్లో రవీంద్ర జడేజా యాక్చువల్లీ బోల్డ్ ఆల్ వెరీ వెల్. ఫింగర్ స్పిన్ మనం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అని అది ఫింగర్ స్పిన్ బాల్ పిచ్ అయ్యి మీరు చూడండి ఓన్లీ 1-2 inches కాదు 4 to 5 to 7 inches టర్నింగ్ అవుతుంది రవీంద్ర జడేజాది కూడా. అదే కుల్దీప్ యాదవ్ చూడండి ఏ బాల్ అదే అర్థమవుతుంది, ఏ బాల్ లోపల వస్తుందో ఏ బాల్ బయట పోతుందో అది అర్థమవుతలేదు కుల్దీప్ యాదవ్. వరుణ్ చక్రవర్తి ఆల్సో సేమ్. సో షమి ఇది ద మెయిన్ ఇంపార్టెంట్ బౌలర్ మన దగ్గర చూసుకుంటే షమి వాళ్ళ దగ్గర ఫిట్నెస్ కంపల్సరీ ఆడిపియాలి షమికి అసలు. ఎందుకంటే పెద్ద మ్యాచ్లో మనం ఏం చేయలేము షమికి. లాస్ట్ పెద్ద మ్యాచ్లో 100% షమి. హార్దిక్ పాండ్యా ఆల్సో మనకి 5-6 overs వాళ్ళు ఇద్దరు మనకు 5 overs ఇస్తే చాలా మనకి 10 overs 40 overs కొట్టా ఉంది మన దగ్గర. సో సేమ్ అదే టాక్టిక్ తోటి అదే నాకు వీక్నెస్ ఎక్కడ కనిపిస్తుందంటే కీపింగ్లో కొంచెం కనిపిస్తాయి. ఈ మిస్ 2 catches సార్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాచెస్. సో రిషబ్ పంత్కి ఇక్కడ నాకు కొంచెం చేంజెస్ చేస్తే 1 changesలో నాకు రిషబ్ పంత్ ఇన్ టీమ్, ఎందుకంటే ఆస్ట్రేలియాతో వాళ్ళు చాలా మంచిగా ఆడతాడు. రిషబ్ పంత్ మైండ్ సెట్ చాలా మంచిగా ఉంది అగేన్స్ట్ ద ఆస్ట్రేలియా. 2 catches చాలా ఈజీ క్యాచెస్ కొంచెం మిస్ అయింది అక్కడ. సో ఎందుకంటే ఇప్పుడు సిమిత్ కానీ లబేషన్ కానీ జాస్ ఇంగ్లీష్ అలెక్స్ కరీ వాళ్ళు మంచిగా మ్యాక్స్వెల్ ఒక్క క్యాచ్ మిస్ అయితే మనం చూసినాం అగేన్స్ట్ ద ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఉండే, అసలు మన ఫీల్డ్ ఎట్లా ఉంది అనుకుంటున్నా. ఈ క్యాచెస్ వదలడం గురించి మనం ఫస్ట్ నుంచి మ్యాచెస్ చూస్తున్నాం అండ్ అదర్ టీమ్స్ కూడా ఈవెన్ గేమ్ లో పక్క అది కామన్ అవుతుంది. కాకపోతే ఇండియన్ ప్లేయర్స్ కొంత ఎక్కువ క్యాచెస్ వదులుతున్నారు. లాస్ట్ టైం రోహిత్ శర్మ వదిలినటువంటి క్యాచ్ విషయంలో కావచ్చు ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి కదా. నిన్నటి మ్యాచ్ లో పెద్ద క్యాచ్లు అయితే అంటే కీపర్ వరుణ్ చక్రవర్తి ఒకటి మాత్రం కొంచెం వరుణ్ చక్రవర్తి డిఫికల్ట్ ఛాన్స్ అండి. జో రూట్ కాదు మన కేన్ విలియమ్సన్ అది డైవ్ చేశాడు. అది జడేజా లాంటి ఫీల్డర్ అయితే పట్టుకుని ఉండేది. అది వరుణ్ చక్రవర్తి నుంచి అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. గ్రౌండ్ ఫీల్డింగ్ లో కొన్ని ల్యాప్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మనం అక్కడ న్యూజిలాండ్తో కంపేర్ చేస్తున్నాం. న్యూజిలాండ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. సో ఆ స్థాయిలో లేదు కానీ మన ఫీల్డింగ్ బాగానే ఉంది. ఫీల్డింగ్లో ప్రాబ్లం లేదు. మన సయీద్ గారు చెప్పినట్టు సరే రాహుల్ కొంత అంటే పిచ్ కూడా డిఫికల్ట్ పిచ్, స్లో పిచ్, అది బాల్ డ్యూయల్ బౌన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఈ స్టేజ్లో టీంలో మార్పు ఉంటుందని నేను అనుకోను. రాహుల్ విల్ కంటిన్యూ. రాహుల్ చేసిన ఆ 23 runs కూడా చాలా ఇంపార్టెంట్ రన్స్ అది. సో ఐ థింక్ సేమ్ టీమ్తో వెళ్తారు. ఆ స్లో పిచ్ మీద రిషబ్ పంత్ పెద్ద షాట్లు కొట్టలేడు. రిషబ్ పంత్ ఏంటి కొన్ని రివర్స్ ఫ్లిక్లు అవి ఇవి కొడతాడు, అప్పర్ కట్లు కొడతాడు. ఇక్కడ ఈ పిచ్ మీద అంత రిస్క్. రాహుల్ ఏంటంటే స్ట్రైట్ బ్యాట్తో ఆడతాడు, చాలా ఆర్థడాక్స్ బ్యాటింగ్ స్టైల్ అది అతను ఈజ్ మోర్ సూటెడ్ ఇలాంటి పిచ్ల మీద. సో నేను అనుకోవడం ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో చేంజ్ చేస్తాడు అనుకో. కీపింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. రిషబ్ పంత్ అయితే ఇంకా బెటర్ కీపర్ నో డౌట్. రాహుల్ ఇప్పటివరకు బాగానే చేశాడు కీపింగ్. ఒక మ్యాచ్లో చిన్న ల్యాప్సెస్ ఉంటాయి బట్ ఐ థింక్ టీంలో ఎలాంటి మార్పులు ఉండవని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక్కసారి మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ నుంచి పక్కకి వెళ్ళి ఇంకో సెమీఫైనల్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఆ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకోవాలి. సౌత్ ఆఫ్రికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఈ 2 టీమ్స్ ఎట్లా ఉన్నాయి, ఏ టీం ఫైనల్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలి. ఐ ఫీల్ సౌత్ ఆఫ్రికా ఇస్ మచ్ స్ట్రాంగర్. సౌత్ ఆఫ్రికా ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళకి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నాకౌట్లో గెలవరు. అనేక సందర్భాల్లో మనం చూసాం నాకౌట్లోకి వచ్చారంటే వాళ్ళు నాకౌట్ అయిపోతారు తప్ప వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా తక్కువ సందర్భాలు. మనం ఈవెన్ మన T20 వరల్డ్ కప్లో చూసాం. గెలవాల్సిన మ్యాచ్ చేతులరా అంటే మనం బాగా మన బుమ్రా లాంటి బౌలర్స్ బాగా బౌలింగ్ చేసి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది, చోకర్స్ అని చెప్తాం మనం. ఏంటంటే వాళ్ళు నాకౌట్కి వచ్చేసరికి అంతవరకు బాగుంటుంది. కానీ గ్రూప్ స్టేజ్లో వాళ్ళు 3 matches ఆడారు, ఫుల్ మ్యాచెస్ ఆడారు. 3 matches ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు వాళ్ళు. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ బ్రహ్మాండంగా ఉంది. మెయిన్గా క్లాస్ అని ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు కానీ ఆ సెకండ్ మ్యాచ్ ఆడి అతను ఫామ్లోకి వచ్చాడు, 60 కొట్టాడు. అది వాళ్ళకి చాలా పెద్ద ఇంపార్టెంట్. ఇక్కడ స్పిన్కి అనుకూలిస్తున్న పిచ్లు ఇవన్నీ. సో అలాంటి పిచ్ల మీద క్లాసన్ కనుక ఫామ్లోకి వస్తే ఆ టీం చాలా అదే వాండర్ డసన్ వాళ్ళ నెంబర్ 3 అతను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. బౌలింగ్లో రబాడా కానీ మార్కో యాన్సన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. వాళ్ళ స్పిన్నర్స్ మహారాజ్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. దట్ టీమ్ ఈజ్ లుకింగ్. అండ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ న్యూజిలాండ్ కూడా స్ట్రాంగ్ టీమ్. బట్ న్యూజిలాండ్ కంటే కూడా సౌత్ ఆఫ్రికా మోర్ టాలెంటెడ్గా అనిపిస్తుంది నాకు. అది చాలా టఫ్ ఉంటుంది, అది కూడా చాలా టఫ్ ఉంటుంది. బట్ ఐ థింక్ సౌత్ ఆఫ్రికాకి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే సయ్యద్ గారు మీరేం అవి బిఫోర్ ఛాంపియన్స్ ట్రోఫీ మనం చూసుకుంటే పాకిస్తాన్లో 3 nations సిరీస్ అయింది అక్కడ. ఆ మ్యాచెస్ కూడా మనం మాట్లాడుకుంటే న్యూజిలాండ్ ప్లే వెరీ వెల్ సార్. న్యూజిలాండ్ పోతాం బట్ ఈ న్యూజిలాండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పుడు వెంకటేశ్వర ఈ ప్లే 3 matches అక్కడే పాకిస్తాన్లో. సో కొంచెం అక్కడ నాకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది.
సౌత్ ఆఫ్రికాకి. మనం 92 వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ప్లే ద 92 వరల్డ్ కప్. అక్కడి నుంచే వాళ్ళకి మైనస్ పాయింట్ అయింది. సెమీఫైనల్ అక్కడి నుంచి ఓడిపోతున్నారు. ఇప్పుడు దాకా 2024 లాగా ఇప్పుడు ఫైనల్స్లో కూడా వాళ్ళు వచ్చినారు. బట్ గర్ల్స్ కూడా అట్టనే అయింది వాళ్ళది. బ్యాడ్ లక్ వాళ్ళది. సో పెద్ద ఐసీసీ ఈవెంట్ ఎప్పుడు వాళ్ళు కొట్టలే. ఇప్పుడు ఛాన్స్ ఉంది ఐసీసీ వరల్డ్ కప్ వాళ్ళకి. బట్ కొంచెం మనం చూసుకుంటే బెటర్ ఫీల్డింగ్ సైడ్ న్యూజిలాండ్ ఈజ్ బెటర్. బౌలింగ్ బ్యాటింగ్ సైడ్ చాలా మంచిది ఉంది సౌత్ ఆఫ్రికా. అది కొంచెం సౌత్ ఆఫ్రికాకి 60-40 ఛాన్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇండియా ఇన్షాల్లా ఇండియా గోయింగ్ టు విన్ ప్లే ద అగేన్స్ట్ ద సౌత్ ఆఫ్రికా. సేమ్ వరల్డ్ కప్ లాగా అవుతుంది మనకి, T20 వరల్డ్ కప్ లాగా. సో అప్పుడు మజా వస్తుంది. డెఫినెట్గా మనం ఇలా ప్రిడిక్ట్ చేస్తే ఇండియా ఫైనల్స్కి వెళ్ళడం, సౌత్ ఆఫ్రికాతో ప్లే చేస్తూ ఉండడం ఎట్లా ఉండబోతుంది అనుకోవాలి. ఆ మ్యాచ్ విషయంలో ఎట్లా చెప్తారు? ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఎట్లా ఉంటుంది? అది చాలా టఫ్ ఉంటుంది. ప్రాబ్లీ టఫెస్ట్ అపోనెంట్ నా దృష్టిలో. న్యూజిలాండ్ కూడా టఫే ఉంది, కానీ న్యూజిలాండ్లో అందరూ పెద్ద ఫామ్లో లేకపోవడం, డైరిల్ మిచెల్ లాంటి ప్లేయర్ కానీ ఫామ్లో లేకపోవడం మనం చూసాం. బట్ సౌత్ ఆఫ్రికాలో అందరు ఫామ్లో ఉన్నారు. ఐ థింక్ అది చాలా రియల్ టెస్ట్ ఫర్ టీమిండియా. అగైన్ మళ్ళీ వెంకట్ గారు, మనం పిచ్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు మనకి కొంత సపోర్ట్ చేసింది పిచ్, ఆ గ్రౌండ్ అని మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. డెఫినెట్గా అది మనకి కనిపించినటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ మ్యాచెస్ మనం ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఇన్ కేస్ మనం ఇండియా రేపు విన్ అయ్యి ఫైనల్కి వెళ్తే మళ్ళీ అక్కడే మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. సో అప్పుడు కూడా డెఫినెట్గా మనకి చాలా ప్లస్ అవుతుంది అనుకోవాలి. అంటే ఆ గ్రౌండ్తో మనకున్న ఫెమిలియారిటీ, అంటే ఇప్పటికే మనం 3 మ్యాచ్లు ఆడాం, ఆ గ్రౌండ్ కండిషన్స్ తెలుసు. రెండోది ఏంటంటే మనం ట్రావెల్ చేయలేదు. మిగతా టీంలు ఏంటంటే అటు ఇటు. యాక్చువల్గా ఈ సౌత్ ఆఫ్రికా కానీ ఆస్ట్రేలియా కానీ దే హావ్ ఆల్రెడీ రీచ్ దుబాయ్. అవును. సో ఎప్పుడైతే ఇండియా గెలిచిందని తెలిసిన తర్వాత సౌత్ ఆఫ్రికా వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. సో అలాంటి సిచ్యువేషన్, వాళ్ళు ట్రావెలింగ్ చాలా చేస్తున్నారు. వాళ్ళు డిఫరెంట్ గ్రౌండ్స్లో, మనం ఒకే గ్రౌండ్లో ఆడుతున్నాం, మనకి చాలా అడ్వాంటేజ్. సో ఆ గ్రౌండ్ కండిషన్స్కి అలవాటు పడిపోయినాము. ఆ స్లో పిచెస్కి మన వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్లో మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి, అక్కడ కొద్దిగా ఎక్కువ టర్న్ కూడా అవుతుంది. ఇక్కడేమో ఈ స్లో పిచెస్కి మనం అలవాటు పడిన చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఆస్ట్రేలియాకి లేని అడ్వాంటేజ్ మనకు ఉంది. అంటే దీన్ని చాలా ప్రొజెక్ట్ చేస్తున్నారు మిగతా దేశాల వాళ్ళు, ఇండియాకి చాలా అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉందని చెప్పి. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఉన్నది అడ్వాంటేజ్ ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఇండియా మనం పాకిస్తాన్లో ఆడుంటే ఇంకా బ్రహ్మాండంగా ఆడుంటారు. ఎందుకంటే అలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్లో మన బ్యాట్స్మెన్ బ్రహ్మాండంగా ఆడతారు. మనకి ఈ స్లో పిచెస్ ఎప్పుడు సూట్ కావు, కానీ మనం మెల్లగా అలవాటు పడి దానికి అడ్జస్ట్ అయ్యి ఆడుతున్నారు. అది మనం మెచ్చుకోవాలి. మనకి పెద్ద అడ్వాంటేజ్ ఉందని నేను అనుకోను. కానీ పోర్ట్రేట్ రావడం మాత్రం చాలా అన్ఫేర్ మ్యాచ్ జరుగుతుంది అనేది, కానీ దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా. ఎందుకంటే ఇది హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది. మన ఇండియా పాకిస్తాన్ వెళ్ళలేదు కాబట్టి మీరు ఒక డిఫరెంట్ వెన్యూ చూజ్ చేసుకోవాలి. దాంట్లో ఒకే ప్లేస్ చూజ్ చేసుకున్నారు. అది మన చేతుల్లో, మనం ఏదో ఇండియా కోరి చేసుకున్న ఏర్పాటు ఏం కాదు. అది డెఫినెట్గా. సయ్యద్ గారు, పిచ్ గురించి మనం చూసుకుంటే అక్కడ మనం 4 స్పిన్నర్స్ ఆడుతున్నాం. అక్కడ జాంపా కానీ సాంగా సార్, ఐ థింక్ సాంగా ఈజ్ ఇండియన్, బట్ ఆస్ట్రేలియా ఆడుతున్నాడు. 100% సాంగాకి ఈ మ్యాచ్లో ఛాన్స్ వస్తుంది. ఆడిపిస్తారు. ఎందుకంటే స్లో పిచ్ల మీద మనం 4 స్పిన్నర్స్ పోతున్నారు. వాళ్ళు కూడా స్మిత్ రీడ్ చేసి సాంగాకు 100%. బిఫోర్ సాంగా ఆల్సో మన ఇండియాకి వచ్చి ఆడిపోయినాడు. ఎక్స్పీరియన్స్ ఉంది సాంగాకి. అదే మన స్పిన్నర్ మ్యాక్స్వెల్ ఆల్సో బౌలింగ్ వెరీ వెల్. 4 overs 5 overs ఫాస్ట్ చేసి వేస్తాడు. లూవిషింగ్ ఆల్సో బౌలింగ్. సో ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే బౌలింగ్ మనం చూసుకుంటే వాళ్ళు ఒక స్పిన్నర్స్ వాళ్ళు సాంగాకు ఆడిపించి ఒక పేస్ బౌలర్ తగ్గిస్తారు. అది నాకు ప్రెడిక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వేరే ఎప్పుడైనా ఐసీసీ వస్తారు వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్ టు ట్రై సిరీస్ కానీ, ఆ డిఫరెంట్ మ్యాచెస్ కానీ, 5 మ్యాచ్ సిరీస్ కానీ, ఆ డిఫరెంట్ మైండ్ సెట్తో వస్తారు ఆస్ట్రేలియా వాళ్ళు. సో ఈ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఎవరికైనా డూ ఆర్ డై మ్యాచెస్ 100% వాళ్ళకి జాంపా కీ ఉంటాడు. మన సాంగా కూడా 100% ఈ మ్యాచ్లో వాళ్ళు యూజ్ చేస్తారు. యూజ్ చేసి 3 స్పిన్నర్స్ వాళ్ళు కూడా 3 స్పిన్నర్స్ దిగుతారు. ఎందుకంటే స్లో పిచ్ మీద 100% అదే తప్పు చేస్తున్నారు న్యూజిలాండ్ వాళ్ళు. అక్కడ ఒక స్పిన్నర్స్ అక్కడ ఆడిపియలే. సో అక్కడ వాళ్ళకి కొంచెం మైనస్ పాయింట్ అయింది న్యూజిలాండ్కి. వాళ్ళు అదే రూట్ చేసుకొని వాళ్ళు సెమీఫైనల్స్లో వాళ్ళు 100% సాంగాకు ఆడిపిస్తారు సార్. మీరు చూసుకుంటే ఎందుకంటే స్పిన్ ట్రాక్ మీద సాంగా ఆల్సో రిస్ట్ స్పిన్నర్, నాట్ ఫింగర్ స్పిన్నర్. రిస్ట్ స్పిన్నర్కు చాలా కష్టమవుతుంది ఆడడానికి. ఎందుకంటే గూగులీ ఎప్పుడు లోపల వస్తుందో, టర్న్ బయట ఎట్లా పోతుందో, పెద్ద గ్రౌండ్లో మనం కొట్టని కూడా పోతే మళ్ళీ 70-80 మీటర్స్ 6 మనం కొట్టలేం స్పిన్నర్స్కి. అదే పేస్ బౌలర్స్కి అంటే మనం కొట్టి 4 వెళ్ళిపోతుంది. బట్ 100% ఈ మ్యాచ్ జాంపా అండ్ సాంగా కీ రూల్ వాళ్ళది. అండ్ వెంకట్ గారు, టాస్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు? 2 టీమ్స్లో ఎవరు టాస్ విన్ అయినా కూడా మనం ఆల్రెడీ ప్రతి మ్యాచ్కి అనుకుంటున్నాం, ఎవరు బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది? ఎవరు టాస్ గెలిచినా ముందు బ్యాటింగ్ తీసుకుంటారు. ఓకే. ఎందుకంటే
దానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే మీకు పోను పిచ్ స్లో అవుతుంది. మనం చూసాం న్యూజిలాండ్ ఆడినప్పుడు బ్యాటింగ్ వాజ్ మోర్ డిఫికల్ట్ మన ఇండియా ఆడినప్పుడు కంటే. రెండోది ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్ ఏం లేదు, మంచి కురవట్లేదు అసలు. మనం 3 మ్యాచెస్ ఆడాం, 3 మ్యాచెస్లో కూడా మనం ఎక్కడ టవల్స్ కానీ వాళ్ళు బాల్ని వైట్ చేయడం ఏం చూడలేదు. సో డ్యూ అసలు లేదు. లేనప్పుడు సెకండ్ బౌలింగ్ చేయడానికి ఓకే, నో ప్రాబ్లం. డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఏంటంటే మీరు సెకండ్ బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు, చేంజ్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఖచ్చితంగా టాస్ ఎవరు గెలిచినా ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. స్పిన్ విషయంలో నేనది ఏంటంటే ఓకే, వాళ్ళకి జాంపా ఇస్ అ వెరీ గుడ్ స్పిన్నర్, ఖచ్చితంగా టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్. కానీ తన్వీర్ సంగా అంతగా ఎక్స్పీరియన్స్ లేదు, అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు. అతను అంతా మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు అనుకోవట్లేదు. అతను ఆడిస్తారా కూపర్ కార్నెలీ అని కొత్త ప్లేయర్, 21 year old ఒక యంగ్స్టర్, అతను బ్యాటింగ్ ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సార్. సో అతన్ని కానీ వాళ్ళు ఆడించవచ్చు. మ్యాక్స్వెల్ ఉంటాడు. సో స్పిన్లో మనకున్నంత 4 టాప్ క్లాస్ స్పిన్నర్స్ వాళ్ళకి లేరు. సో ఈ న్యూజిలాండ్ మ్యాచ్లో లాగానే సెమీఫైనల్లో కూడా స్పిన్ ట్రాక్ ఉంటే మాత్రం ఇండియాకి డెఫినెట్ అడ్వాంటేజ్. ఇండియా హ్యాస్ ఎ బెటర్ స్పిన్ అటాక్, మచ్ బెటర్ స్పిన్ అటాక్ దెన్ ఆస్ట్రేలియా. ఓకే. అండ్ టాస్ గురించి మనం చూసుకుంటే ఇండియా అస్మానం టాస్ ఈ మధ్య ఎక్కువగా ఓడిపోతున్నటువంటి 13 టాస్లు ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ODIs లో వరుసగా 13 టాస్లు ఓడిపోయారు. 13 టాస్లు. బట్ టాస్ మనం ఆడిన 3 మ్యాచ్లు చూడండి, 2 మ్యాచ్ల్లో మనం చేజ్ చేసి గెలిచాం. ఒక మ్యాచ్లో టఫ్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచాం. సో పెద్దగా అంత గుడ్ టీమ్ ఇలాగనే గెలుస్తారు. సో అది అంత ఇంపార్టెంట్ అవుతుంది అనుకోను. సో ఇది ప్రాబిలిటీ థియరీ ప్రకారం మరి 13 టాస్లు ఓడిపోయినాక ODIsలో రోహిత్ శర్మ గెలిచే అవకాశం ఉంది టాస్. ఓకే. అండ్ సయ్యద్ గారు ఫైనల్గా మీ ప్రిడిక్షన్ ఈ మ్యాచ్కి సంబంధించి ఎట్లా ఉండదు? 100% ఇండియా గెలుస్తుంది. ఎందుకు 100% ఇండియా గెలిచి ఫైనల్స్ వెళ్తాం మనం. ఫైనల్స్ 9th ఆడతాం మనం. హోలీ మనకి ఈ సంవత్సరం హోలీ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. హోలీ ఇప్పుడు నుంచి స్టార్ట్, సెమీఫైనల్ నుంచి హోలీ స్టార్ట్ అయిపోతుంది ఇన్షాల్లా. తో మనం గెలుస్తాం ఇప్పుడు. ఎందుకంటే ఆ పిచ్ మీరు ఇప్పుడు వీ హ్యావ్ ద టాప్ క్లాస్ బౌలింగ్ స్పిన్నర్స్. వాళ్ళ స్పిన్నర్స్ లాగా తన్వీర్ సంగా కానీ వాళ్ళు లేదు, బట్ వాళ్ళు ఆడిపిస్తారు. వీ హ్యావ్ ద వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్ కానీ టాప్ ఆర్డర్ కానీ బౌలింగ్ అది మనది ఒక్కటే ఆడుతున్నాం మనం, అక్కడే ఆడుతున్నాం. మనకి పిచ్ ఎట్లా ఉంది, వెదర్ ఎట్లా ఉంది, ఓవర్స్ ఎప్పుడు పడుతుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే వీ హ్యావ్ ద సేఫ్ సైడ్ 270, 280 లాస్ట్ టైం కూడా చెప్పినాం సార్, అట్లనే అయింది. సో పెద్ద గ్రౌండ్లో 260, 270 4 స్పిన్నర్స్తో సహా కొట్టలేరు అది. సో ఇన్షాల్లా ఇండియా గోయింగ్ టు విన్. 9th వీఆర్ గోయింగ్ టు ద ఫైనల్స్. రైట్. వెంకట్ గారు మీ ప్రిడిక్షన్? 60-40 100% అని చెప్పలేను. 60-40. ఎందుకంటే ఇండియా ఇప్పుడున్న పొజిషన్లో డెఫినెట్గా మనకి పాత రికార్డ్ అన్ని పక్కన పెట్టేసి ఈ ఆస్ట్రేలియా టీంని మనం ఓడిస్తాం అనుకున్నాం. ట్రావిస్ హెడ్ కూడా ఈ స్లో పిచ్ మీద అంత పెద్దగా రన్స్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను. ట్రావిస్ హెడ్ కానీ జాస్ ఇంగ్లీష్ కానీ ఇక్కడ పెద్దగా క్విక్గా రన్స్ చేయగలుగుతారు, చాలా అంత ఫ్రీ ఫ్లోయింగ్ ఆడతారు నాకు నమ్మకం లేదు. వాళ్ళ బౌలింగ్ కూడా వీక్గా ఉంది, మనం కూడా స్పిన్. కాబట్టి ఇండియా షుడ్ విన్ దిస్ మ్యాచ్ 60-40. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఓవరాల్గా చూసుకుంటే మంచి దూకుడు మీద ఉన్నటువంటి టీమిండియా రేపటి సెమీఫైనల్లో కూడా అదే కంటిన్యూ చేస్తుందని కూడా అందరూ ఆశిస్తున్నారు. అలాగే మన ప్యానలిస్టులు కూడా అవే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. చూద్దాం రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది. తర్వాత సేమ్ గెస్టులతో మనం మళ్ళీ సెమీఫైనల్ మ్యాచ్కి సంబంధించి డిస్కషన్ చేద్దామని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.